రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పంట భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల పక్షాన రైతు సంఘాలు నిలవాలని రైతు సంఘాల నేతలు భావించారు. ఈ మేరకు కేఎల్ రావు భవన్ లో రైతు సంఘాల నాయకులు భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంట్లకు, విజయనగరంలో కాకరాలపల్లి అణు విద్యుత్ ప్లాంట్లకు వేలాది ఎకరాల భూములు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు, గనులు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సమీపంలోనే అనకాపల్లి మిట్టల్ కంపెనీకి 20,000 ఎకరాలు కట్టబెట్టడాన్ని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహాయపడడం ఏ పార్టీ న్యాయమని, ప్రభుత్వ సంస్థలను నీరుగార్చి ప్రైవేటు వాళ్లకు అప్పగించడానికి ఈ చర్యలని ధ్వజమెత్తారు. గంగవరం పోర్ట్, కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, మచిలీపట్నం పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు పేరుతో తదితర ప్రాంతాల్లో విస్తరణకు, వాటి అనుబంధ కంపెనీల అభివృద్ధికి భూములు కట్టబెట్టడం వల్ల పంటలు పండే భూములు, రైతుల ప్రయోజనాలు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో ఇండో సోలార్ ఎనర్జీ కంపెనీకి 3 పంటలు పండే భూములు, అన్ని రకాల పంటలు పండే భూసారం ఉన్న భూములు కంపెనీలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కడప స్టీల్ ప్లాంట్కు, లేపాక్షి నాలెడ్జ్ పార్కుకు వేలాది ఎకరాలు సేకరించడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. 500 బయోగ్యాస్ కంపెనీలకు 5 లక్షల ఎకరాల భూమిని సేకరించి కట్టబెట్టడాన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఎంత చిన్నచూపు ఉందో ఈ విధానాల ద్వారా అద్దం పడుతున్నాయన్నారు. ఒకవేళ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉంటే వారికి పంటలు పండని నిరుపయోగమైన భూములను ఏర్పాటు చేయాలన్నారు. ఇదాక ఈ పోరాటంకి వచ్చింది ఏమిటికంటే 30-40 ఏళ్ళు ఇంకా చరిత్ర ఉంది. ఎర్రజెండాకి చేతంలో 2 దప్పాలు ₹1 తీసుకోండి కూలీల్లో, కార్మికులు 2 దప్పాలు ఎమ్మెల్యే చేయని చరిత్ర ఉండదు. ఈ సమస్యలు ఏమన్నా పరిష్కారం చేయకుండా పోతే ముందర దినాల్లో పల్లికి పెంచి సమస్యలంతా ఆపేసి బీగా చేస్తాము, రోడ్లు బంద్ చేస్తాము, బాగా తాలూకా బంద్ అవుతుంది. ఎస్ఎం కృష్ణ ఏమన్నా పేరు పెట్టినట్లయితే బాగేపల్లి చరిత్ర మాత్రము చాలా సమస్యలు సిక్కేసుకుంటుంది. ఈ అధికారులు చెప్తాను, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరేమన్నా పేర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు పేర్లు పెట్టాలనుకుంటే బార్కే ఎస్ఎం కృష్ణ పేరు పెట్టుకోండి. మీరు ఏం అభివృద్ధి చేయండి, బార్లను అభివృద్ధి చేయండి, ఆ పేర్లు పెట్టుకోండి. మీరు ఆస్తులు కబ్జాలు చేయండి, ఆ కబ్జాలు గెచ్చేది కాదు, ఎస్ఎం పేరు పెట్టుకోండి. బాగేపల్లి చెప్తున్నా చిత్రావతి డ్యామ్ కి ఏమైనా పేరు పెట్టినట్లయితే 30-40 ఏళ్ళు ఇంకా కూలీలు, కార్మికులు, చెమట్లో కష్టాలు పండే బాధలు వాళ్ళంతా మొత్తం తిరిగి ఉండి అంటే మాత్రము తట్టుకోరు. మీరు మళ్ళా ఎలక్షన్ వస్తారని మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతే మీకు మొత్తం గుణమాడికి నేర్పిస్తారు. ఈ దృష్టిలో పెట్టుకోనేసి మీరు చేస్తామని ఎట్లా అభివృద్ధి ప్రిసర్వ్ చేస్తాడంతా మీరు అసలు పేరు పెట్టేటువంటి వాపస్ చేసుకుంటే సరిపోయా, లేకుండా ముందు దినాలు చాలా సమస్యలు పడతారు. మీరు జనాలు గురిపాటు నేర్పిస్తారు. మీకే బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎస్ఎం విశ్వాసి